ఓం శ్రీ సాయిరామ్. స్వామి చెప్పిన ఒక చిన్న కథ. పండితుడు మరియు పాలమ్మాయి. ఈరోజు మనం ఈ కథ గురించి మాట్లాడుకుందాం. ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన ఓ చక్కని చిన్న కథ. మరి ఏది ఎక్కువ శక్తివంతమైనది అంటారు? జీవితాంతం కష్టపడి సంపాదించిన జ్ఞానమా, లేదా ఒకే ఒక్క క్షణంలో కలిగే స్వచ్ఛమైన విశ్వాసమా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదూ. సరే, ఈ ఆలోచనతోనే మనం ఈ కథలోకి వెళ్దాం. సరే, ముందుగా మన కథలోని మొదటి పాత్ర గురించి చూద్దాం. పండితుడి కఠినమైన ప్రపంచం. ఆయన జీవితం ఎలా ఉండేదంటే, కఠినమైన క్రమశిక్షణ, అపారమైన పాండిత్యం, ఈ రెండే ఆయనకు రెండు స్తంభాలన్నమాట. ఆ పండితుడి జీవితం గురించి చెప్పాలంటే అచ్చం గడియారం ముళ్ళులా సాగేది. ప్రతి ఒక్క పని ప్రణాళిక ప్రకారమే. ఒక్క నిమిషం కూడా అటూ ఇటూ అయ్యే ప్రసక్తే లేదు. తెల్లవారుజామున నిద్రలేచినప్పట్నుంచి ప్రతీదీ టైం ప్రకారం జరిగిపోవాల్సిందే. చూడండి, ఆయన ఉదయం ఎలా మొదలయ్యేదో. తెల్లవారుజామునే లేవడం, ప్రణవం జపించడం, స్నానాదికాలు పూర్తి చేసుకోవడం, ఆఖరికి సరిగ్గా 7 గంటలకి పాలు తాగడం. ప్రతీదీ టైంకి జరగాల్సిందే. ఆయన ప్రపంచంలో క్రమశిక్షణ తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు పండితుడికి పూర్తి భిన్నమైన ప్రపంచంలోకి వెళ్దాం. అదే మన రెండో పాత్ర, పాలమ్మాయి కథ. ఈ పాలమ్మాయి చాలా సామాన్యురాలు, చెప్పాలంటే అమాయకురాలు. ఆమె జీవితం పండితుళ్లా టైంటేబుల్ మీద కాదు, నదిదయ మీద ఆధారపడి ఉండేది. ఎందుకంటే రోజూ ఆ నది దాటాలంటే ఒక పడవ రావాలి. దానికోసం ఎదురుచూడాలి. అదెప్పుడొస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. చూశారా, ఇద్దరి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో? ఒకరు క్రమశిక్షణ, కాల పట్టికలతో బతికే పండితుడు, మరొకరు నదిమీద, పడవమీద ఆధారపడే ఓ సామాన్యమైన పాలమ్మాయి. సరిగ్గా ఈ తేడానే మన కథని ముందుకు నడిపిస్తుంది. సరే, ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ రెండు పూర్తి భిన్నమైన ప్రపంచాలు ఒక్క కప్పు పాల దగ్గర ఎలా కలుసుకున్నాయో చూద్దాం. ఇక్కడే అసలు నమ్మకం పరీక్షకు గురైంది. అయితే ఒకరోజు ఏమైందంటే, ఈ పాలమ్మాయి ఆలస్యంగా వచ్చింది. అంతే, పండితుడి పక్కా ప్లానింగ్ అంతా దెబ్బతింది. ఆయనకి పట్టరాని కోపమొచ్చేసింది. అప్పుడు ఆ పండితుడు తనకున్న పాండిత్య గర్వంతో, రాముడి నామాన్ని జపించు, నది నీకు దారి ఇస్తుంది, హాయిగా నడిచి దాటచ్చు అని చెప్పాడు. గమనించండి, ఇది ఆయన నమ్మకంతో చెప్పిన మాట కాదు, కేవలం పుస్తకాల్లో చదివిన జ్ఞానంతో చెప్పిన మాట. కానీ అసలు విషయమేంటంటే, ఆ పాలమ్మాయి చాలా అమాయకురాలు కదా. పండితుడు చెప్పిన మాటల్ని అక్షరాలా నమ్మింది, ఎలాంటి సందేహం లేకుండా, పూర్తి విశ్వాసంతో. ఇక చూడాలి, మరుసటి రోజు ఆమె సరిగ్గా సమయానికొచ్చేసింది. ఇది చూసిన పండితుడికి నోట మాట రాలేదు. అసలు ఇది ఎలా సాధ్యం అని నివ్వెరపోయాడు. అతనికి నమ్మకం కలగలేదు. తన సందేహంతో, సరే అయితే నా కళ్లముందే నువ్వు నదిని నడిచి దాటడం నేను చూడాలి అని సవాలు విసిరాడు. ఆయనకు రుజువు కావాలన్నమాట. సరే, ఇక్కడే అసలైన శక్తి ఎక్కడుందో మనకు తెలియబోతోంది. నిజమైన విశ్వాసం యొక్క శక్తి అంటే ఏంటో చూద్దాం. ఆమె ఏమాత్రం తడుముకోకుండా రాముడి నామాన్ని జపిస్తూ నీటిమీద నడవడం మొదలుపెట్టింది. అలా సునాయాసంగా నదిని దాటేసింది, కేవలం తన విశ్వాసంతో. కాని ఆ పండితుడు, ఆయన ఆమె వెనకే వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఆయనకు విశ్వాసం లేదు. అపారమైన పాండిత్యముంది, శాస్త్రాలు తెలుసు, కాని ఆ ఒక్కటీ లేదు. సో ఈ కథ మనకు చెప్పేదేంటి? విశ్వాసం. దానికి చదువుతో, డిగ్రీలతో పనిలేదు. దేనిపైనైనా సరే పూర్తి నమ్మకం ఉంచడమే విశ్వాసం. నామశక్తిని బయటకు తీసుకురావాల్సింది పాండిత్యం కాదు, కేవలం విశ్వాసం మాత్రమే. అందుకే భగవాన్ బాబా ఏమంటారంటే, నిజమైన విశ్వాసం వల్ల కలిగే ఫలాలు అద్భుతమైనవి. అది పర్వతాలనే కాదు, అంతకన్నా పెద్దవాటిని కూడా కదిలించగలదు. మనలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అంతేకాదు, మనలో దాగి ఉన్న ప్రతిభను కూడా బయటకు తీసుకొస్తుంది. మరి ఈ కథ విన్నాక ఒక్కసారి ఆలోచించండి, నిజమైన శక్తి ఎక్కడ ఉంది? మనకు తెలిసిన విషయాల్లోనా, లేక మనం బలంగా నమ్మేదానిలోనా? జై సాయిరామ్.